కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంపై కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఎమ్మెల్యే సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. మరియు పాల్వంచ పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, అలాగే కొత్తగూడెం జిల్లా ప్రజలకే ఒక శుభవార్త. ఇది కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన తర్వాత, జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కొత్తగూడెం పాల్వంచలు రెండు కలిపి అటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్గానే కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్గా కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో పాల్వంచికి సంబంధించి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగట్లేదు. గత అనేక ప్రజాప్రతినిధులు లేకపోవటం వలన ఆ ప్రజలు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఈ రెండింటిని కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యి దానికి సంబంధించిన ఆర్డినెన్స్